తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన చారిత్రాత్మక వేడుకలో సినీ నటి త్రిషా కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వెండితెరపై విజయ్ తో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె తన చిరకాల మిత్రుడి అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు గంట ముందుగానే నెహ్రూ ఇండోర్ స్టేడియంకు చేరుకున్నారు. సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెరిసిన త్రిష వేడుక అంతటా ఎంతో ఉత్సాహంగా కనిపించారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే ఆమె లేచి నిలబడి చప్పట్లు కొడుతూ తన ఆనందాన్ని పంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన రాజకీయ ప్రయాణం మొదలైనప్పటి నుండి త్రిష పేరు ఏదో ఒక రకంగా చర్చల్లో నిలుస్తూనే ఉంది. ఒకవైపు స్టేడియం అంతా అభిమానుల కేరింతలు, ప్రముఖుల సందడి ఉన్నప్పటికీ విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. ఈ వేడుకకు విజయ్ తల్లిదండ్రులు ఎస్ఐ చంద్రశేఖర్, శోభ హాజరై తన కుమారుడి ఎదుగుదలను చూసి మురిసిపోయారు. కానీ విజయ్ భార్య సంగీత, ఆయన పిల్లలు జేసన్ సంజయ్, దివ్య సాషా ఈ వేడుకకు రాకపోవడం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా విజయ్ దంపతుల మధ్య విభేదాలున్నాయి. విడాకుల కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అందువల్ల ఆయన భార్య హాజరు కాలేదు. అయితే విజయ్ వారసుడిగా భావించే జేసన్ సంజయ్ కానీ, కుమార్తె దివ్య కానీ తండ్రి జీవితంలో అత్యంత కీలకమైన ఈ పొలిటికల్ మూమెంట్ లో కల్పించకపోవడం అభిమానులు సైతం విస్మయానికి గురిచేసింది. ఒక నటుడిగా ఇప్పుడొక రాష్ట్రానికే అధినేతగా అత్యున్నత శిఖరానికి చేరుకున్న తరుణంలో కన్నపిల్లలు పక్కన లేకపోవడం విజయ్ కు కొంత ఇబ్బందికరమైన అంశమే. రాజకీయంగా శక్తిగా ఎదిగిన దళపతికి కుటుంబ పరంగా ఈ దూరం ఓ వెలితిగానే మిగిలిపోయింది.